హాయ్ అండి. ఇప్పుడే 'లైన్ మ్యాన్' అనే సినిమా చూసాము. సినిమా అయితే సూపర్ ఉంది భయ్యా. అది చిన్నప్పుడు పల్లెటూర్లలో కరెంట్ లేకపోతే ఎలా ఉంటదో ఆ సిట్యుయేషన్ మనం ఇప్పుడు గూడా అనుభవిస్తున్నాము. కానీ ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ లేకపోతేనే ఎలా ఉంటదో మనం ఫేస్ చేయలేము. అదే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే కరెంట్ లేకపోయినా అందరూ అరుగుల మీద కూర్చొని సరదాగా ఆడుకోవడం, చిన్న పిల్లలు ఆటలాడుకోవడం చాలా బావుంటది. అది మంచి ఒక కంటెంట్‌తో తీశాడు డైరెక్టర్ మాత్రం. డైరెక్షన్ మాత్రం చాలా బావుంది సినిమా మాత్రం. చిన్నప్పుడు మనం చాలా సరదాగా ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు అదంతా ఏం లేదు గానీ, ఒక పక్షుల కోసం తీసిన మూవీ భయ్యా ఇది. ఆ పక్షులు ఇప్పుడు అది వినిపించను గూడా వినిపించట్లేదు ఆ పక్షులు గూడా. ఎక్కడున్నాయో గూడా తెలియట్లేదు. కానీ చాలా బావున్నాయి. ఒక పక్షి కోసం పిచ్చుకలు ఇయన్నీ వీటి కోసం తీశారు. అది రియల్ స్టోరీ. సినిమా మాత్రం చాలా బావుంది. మీరు కంపల్సరీగా థియేటర్‌కెళ్లి చూడండి. అది ప్రొడక్షన్ లెవెల్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ గానీ, మ్యూజిక్ గానీ, లాస్ట్‌లో ఎమోషనల్ సాంగ్ ఉంది. చాలా బావుంది సినిమా అయితే. అన్న ఇప్పుడే 'లైన్ మ్యాన్' మూవీ చూసానన్న. సినిమా అయితే చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం నాకైతే నా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చినాయి. హైలైట్స్ ఏంటంటే పిచ్చుగుట్ల కోసం, పిచ్చుకల ప్రాణాలు కాపాడటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఒక 10-15 రోజుల వరకు ఆ ఊరంతా కరెంట్ లేకుండా ఉంటుంది. అది చాలా హైలైట్గా ఉంది. చాలా కొత్తగా తీశాడు సినిమా. నాకు వచ్చేసేసి నా చిన్నప్పటి కరెంట్ లేకపోతే మా ఇంటి దగ్గర అందరూ ఒకే చోట చేరి అసలు ఆ వాతావరణం అంతా మళ్ళీ గుర్తొచ్చేసింది. చాలా బాగా తీశారు. డైరెక్టర్ రవిశాస్త్రి గారు డైరెక్షన్ చాలా బాగుంది. హీరో త్రిగుణ్ గారు ఒకప్పుడు రొమాంటిక్ రోల్స్ అవి చేసినా కానీ ఇందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూశాను. సినిమా చూసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే సినిమాలో చూసినప్పుడు స్టార్టింగ్ నేమ్స్ వచ్చేటప్పుడు మాత్రం ఒక విలేజ్ నేటివిటీని చాలా చక్కగా చాలా అందంగా తీశారు. చాలా ఫీల్ అయినా, చాలా హ్యాపీగా ఉండింది. ఇంకోటి ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్లో ఎలా అంటే ఇంటర్వెల్ వరకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే పల్లెటూరులో జనాలు కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటుంది అదొకటి. ఇంకోటి ఏంటంటే చూడడానికి విలేజ్లో ప్రతి చిన్న చిన్న సీన్ కూడా చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఎలా అంటే ఆ బర్డ్స్ చూపించడం కానీ, నేచర్ చూపించడం, విలేజ్ నేటివిటీని చాలా చక్కగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా నచ్చింది. అందులో మన హీరో కరెంట్ లైన్ మ్యాన్ గా ఉండడము, ఆ లైన్ మ్యాన్ అందరితో కలిసిపోవడము, ఆ లైన్ మ్యాన్ కి ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్ ఏంటంటే చాలా బాగుంది. ట్విస్ట్ చాలా బాగా పెట్టారు. కరెంటు లేకపోతే ఎలా ఉంటది అనేది ఒక చిన్న సన్నివేశాన్ని, కరెంట్ లేకపోతే ఎలా ఉంటది అనేది ఇంటర్వెల్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మంచిగా చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కరెంట్ లేకపోతే ప్రజలు ఎలా ఫీల్ అవుతారు, ఊర్లో జనాలు ఎలా ఉంటారు, ఏంటిది ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ యొక్క కష్టాలు ఏంటిది, కరెంటు లేకపోతే వాళ్ళకు వచ్చిన దాన్ని ఏమంటారు పోయిన ఆనందాన్ని తిరిగి తీసుకోవడం అనే దాన్ని తెలుసుకునేలాగా చేశారు. ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటంటే మనమే కాదు, జీవజాతికి, మన మానవ జాతికి మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే హక్కు ప్రతి ఒక్క జీవజాతికి ఉంది, అలాగే పక్షులకు కూడా ఉంది అనేసి డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. సినిమా చూసిన చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మన గౌడ అనే అతను భార్య ఇద్దరికి కాంబినేషన్ చాలా బాగుంది. చాలా ఫన్నీగా ఉంది వాళ్ళిద్దరిది. ఇంకోటి ఒక ఆవిడ టీవీ సీరియల్ అడిక్ట్ అయిన వ్యక్తి ఉంటుంది. కరెంట్ లేకపోతే తను టీవీ సీరియల్కి ఎలా అడిక్ట్ అయిన వ్యక్తి ఎలా ఉండదని ఆ కామెడీ కూడా చాలా చాలా బాగుంది. సినిమా చూడండి. ఒక చిన్న సినిమానే కాకుండా A to Z నుంచి ఫీల్ ఉంది, ఒక ఎమోషనల్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, మ్యూజిక్ సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా టోటల్ ఓవరాల్ గా చూస్తే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను, మంచి ఎమోషనల్ టచ్ మూవీ చూశాను, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి సినిమా చాలా బాగుంది. నాకైతే చాలా అనిపించింది. మీరు కూడా తప్పగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు లైన్ మ్యాన్ సినిమా చూశాను, చాలా బాగుంది. ఒకప్పుడు మన పాత రోజుల్లో చూసుకుంటే కరెంట్ లేకుండా చాలా బతికేవి. ఇప్పుడు కరెంటు రావడం వల్ల మనుషులు అనేవాళ్ళు ఇంట్లోనే కట్టి పడేస్తున్నారు. బయటికి జనాలు అనేది తిరగట్లేదు. ఒక మనిషిని పలకరేయాలన్నా టీవీకి అతుక్కుపోతున్నారు తప్ప బయటకు వచ్చి పలకరేయాలని ఆ లైట్ కరెంట్ లేనప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు లైన్ మ్యాన్ అనే సినిమా ద్వారా నేను ఇలా ఒకప్పుడు బాగుండేది, కరెంట్ లేకుంటే ఎలా ఉండేవాళ్ళని చూశాను. ఒక గుడ్ల గురించి కాన్సెప్ట్ పెట్టి చాలా బాగుంది సినిమా. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు జనరేషన్కి లైన్ మ్యాన్ అనేది చాలా తెలిసే ఉంటుంది. తన ఫాదర్ రోల్ నుంచి తనకు వచ్చింది కాబట్టి చాలా డిఫరెంట్ ఉంది స్టోరీ. బాగుంది, అంత క్లైమాక్స్ సూపర్ ఉంది. అందరూ చూడవలసిన సినిమాని, చాలా బాగుందని చెప్తాను. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు, అంతా బాగుంది. ఇప్పుడే నేను లైన్ మ్యాన్ మూవీ చూశాను. ఈ మూవీ ఏంటంటే మనకి ఓల్డ్ జనరేషన్ లో ఉన్న దానికి ఇప్పుడున్న కంపారిజన్ ఈ జనరేషన్ దానికి చాలా బాగా చూపించాడు. ఓల్డ్ జనరేషన్ లో అసలు పవర్ లేకుండా ఎట్లా ఉండగలుగుతున్నారు అనేది విషయంలో ఈ మూవీలో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ లో కరెంట్ లేకపోతే బర్డ్స్ అనేవి చాలా
హ్యాపీగా మంచిగా ఉండేవి. నెక్స్ట్ ఇప్పుడున్న కరెంట్ వల్ల దానివల్ల ఏంటంటే పవర్ మీద బడ్స్ అన్ని పడి చచ్చిపోతున్నాయి. నెక్స్ట్ దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే చాలా బాగుంది. నెక్స్ట్ హీరో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకి ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. దానివల్ల ఏంటంటే జనాలు పవర్ అన్ని యూజ్ చేసుకుని ఎవరింట్లో వాళ్ళే ఉండి ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మనకి జనరేషన్ బాగా డెవలప్ అయింది, కానీ ఎవరు అందరూ దూరం అవుతున్న విషయాన్ని ఎవరికి తెలియట్లేదు. అప్పుడైతే అందరూ పవర్ లేదు, టీవీలు లేవు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, కంప్యూటర్స్ లేవు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళు. దాని ద్వారా రిలేషన్షిప్ అనేది బాగా డెవలప్ అయింది. అలాంటివన్నీ మనకి ఇందులో చూపించాడు ఈ సినిమాలో. లైన్ మ్యాన్ అనేది ఓన్లీ పవర్ కోసమే కాకుండా ఒక బర్డ్స్ని ఇవన్నీ సేవ్ చేసే విషయంలో బాగా చూపించాడు. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. డైరెక్టర్ బాగా చేశాడు. నెక్స్ట్ కొరియోగ్రఫర్ బాగుంది. నెక్స్ట్ ఫుల్ యాక్టింగ్ అనేది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఇలాంటి మూవీస్ మీ అందరూ యాక్టింగ్ ఎంకరేజ్ చేయాలని మరి కోరుచున్నాను నా తరఫున. హాయ్ అండి, నేను ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక పల్లెటూరుకి సంబంధించిన మూవీ అండి. మనం పల్లెటూరులో పచ్చదనం అదంతా ఎంత బాగుంటుందో దానికి సంబంధించింది. మళ్ళీ కరెంటుకి సంబంధించిందండి. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఆ కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు కరెంట్ లేక నెలల కొద్దీ ఉండేవాళ్ళు. మళ్ళీ కరెంటుకు సంబంధించింది ప్లస్ పిచ్చుకలకు సంబంధించిందండి. ఒక 4 గుడ్ల కోసం హీరో దానికి ప్రాణం పోసినందుకు కరెంట్ ఆపేస్తాడు. ఆ మూవీ అది ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడాలండి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూసి వచ్చాను. 4 గుడ్ల కోసం అండి సినిమా మొత్తం. చిన్నప్పుడు ఇదేంటి అసలు కరెంట్లే ఉండేవి కదా మన చిన్నప్పుడు. పిచ్చుకల సౌండ్లు అవన్నీ కూడా న్యాచురల్ గా ఎంత బాగుండేది. అసలు 5 నిమిషాలు కరెంట్ లేకపోతేనే మనం ఉండలేకపోతున్నాము. అసలు 1 మంత్ అంతా కరెంట్ లేకుండా ఆ మూవీ ఎలా ఉన్నారు అన్నది కాన్సెప్ట్ అండి ఇదంతా. కనీసం ఇప్పుడు పలకరించడానికి మనిషి కూడా ఉండట్లేదండి. ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. టీవీ, వైఫై, నెట్వర్క్ ఆల్ అబౌట్. ఓకే, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ ప్లీజ్. చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూసి వచ్చాను. హీరో హీరోయిన్ సూపర్ క్యారెక్టర్స్. ఇందులో ప్రతి ఆర్టిస్ట్ సూపర్గా యాక్ట్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. మాటలో చెప్పలేను అసలు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే 4 గుడ్లు, పిచ్చుకలు, కరెంట్. ఇది కరెంట్ మన పాతకాలంలో అసలు జనాలు కరెంట్ లేకపోవడం వల్ల బయట కూర్చొని అరుగు మీద ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ముచ్చట్లు లేవు,